కృష్ణదేవరాయలు గారికి స్వామి కలలో కనిపించి చెప్పడంతో రాయలవారు వెంటనే వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని పైకి తీయించి గజపతి రాజులు ఉన్నారో వారి సమక్షంలో వారి హయాములో స్వామివారి విగ్రహాన్ని భూమిలో దాచిపెట్టడం జరుగుతుందండి. ఈ ప్రాంతంలో తవ్వించి చూడగా స్వామివారి పైకి రావటం జరుగుతుందని. స్వామిని జమీందార్ గారు ప్రతిష్ఠ చేసి నేటికి 320 సంవత్సరములు సుమారు అవుతూ ఉన్నది. స్మెల్ అయితే భయంకరంగా ఉంది. ఆ శ్రీకృష్ణుడి విగ్రహం దొరికింది కానివ్వండి, ఇక్కడే పూజలు అందుకుంది ఆ స్వామివారు చిన్న శ్రీకృష్ణుడు. నిట్లు కూడా ఉన్నాయి. విగ్రహం మొత్తం గుడి చుట్టూ ఉంటాయి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే గుంటూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింగిస్ఖాన్ పేట. సో ఈ ఊర్లో ఏంటంటే ఒక కృష్ణుడి విగ్రహం అయితే ఉంది, చాలా స్పెషల్. ఫ్రెండ్స్, ఈ గుడి పేరు వచ్చేసరికి వెన్నముద్ద గోపాలకృష్ణ బాలకృష్ణ స్వామి అంటారు. అంటే శ్రీకృష్ణుడు అనేది చిన్న విగ్రహం, చిన్నప్పటి విగ్రహం. మనకి అయోధ్య బలరాముడు ఎట్లాగో బాలరాముడు, సో ఇక్కడ వచ్చేసరికి బాలకృష్ణుడు చిన్న విగ్రహం అనమాట. ఆ విగ్రహానికి వచ్చేసరికి 350-400 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. అంత గొప్ప విగ్రహం అయితే ఈ చింగిస్ఖాన్ పేట. ఇదిగోండి ఊరు చూడండి. సో ఇక్కడే పక్కనే కొండవీడి కోట పక్కనే చింగిస్ఖాన్ పేట. ఆ ఊర్లో ఒక పురాతనమైన గుళ్ళో ఆ విగ్రహాన్ని అయితే ఉంచారు. ఫ్రెండ్స్, ఆ శ్రీకృష్ణుడి విగ్రహం ఎంత పవర్ఫుల్ అంటే 2 మాటలు చెప్తాను మీకు. శ్రీకృష్ణదేవరాయలు ఈ కొండవీడి కోటను గెలవడానికి కారణం ఆ శ్రీకృష్ణుడు చిన్న విగ్రహం. ఇంకోటి ఏంటంటే శత్రువులు కనబడకుండా ఆ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఏంటంటే భూమి లోపల దాచిపెట్టారు. తర్వాత వచ్చిన రాజు దాన్ని బయటికి తీసి ఈ ఊర్లో ప్రతిష్ఠించారు. అంటే తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చిలకలూరిపేట జమీందార్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ ఊరు దగ్గర రాగానే అది ఆగిపోయిందంట. అక్కడ నుంచి కదలలేదు ముందుకి. అందుకని ఏం చేశారంటే విగ్రహాన్ని ఇదే ఊర్లో పెట్టేశారు. ఇలా చాలా స్టోరీ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడి దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఎటు నుంచైనా వెళ్ళొచ్చు. నర్సరాపేట నుంచి రావచ్చు, గుంటూరు నుంచి రావచ్చు, చిలకలూరిపేట హైవే రోడ్ నుంచి రావచ్చు. మేమైతే అటు నుంచే వస్తున్నాము. మనం వెళ్తున్నప్పుడు దారిలో ఊరి చుట్టూ మనకి బోట్లు అయితే కనిపిస్తాయి. ఊరి పేరు గుర్తుంది కదా, చింగిస్ఖాన్ పేట. చాలా విచిత్రంగా ఉంది కదా, మొత్తం ఎటు చూసినా కానీ బోట్లు ఇవే ఉంటాయి ఊరి చుట్టూ. చింగిస్ఖాన్ పేట శ్రీ వెన్నముద్ద గోపాలకృష్ణ స్వామి దేవస్థానం. ఇక్కడ చింగిస్ఖాన్ పేట ఊరిదేగా. ఇక్కడ కృష్ణుడు గుడి ఉందంట కదా, ఎక్కడ అది? కృష్ణుడి విగ్రహం ఎక్కడదే కదా, కొండవీడి కోటలో కృష్ణుడి విగ్రహం చాలా పురాతనమైందని చెప్తారు. అదేనా? 400 సంవత్సరాలా? ఇటేగా. సరే ఫ్రెండ్స్, ఊర్లోకి అయితే వచ్చేసాము. చాలా ఈజీగా ఊరైతే కనిపెట్టొచ్చు. పక్కనే మనకి కొండవీడి కోట. ఈ ఊర్లోకి రాగానే శ్రీకృష్ణుడి విగ్రహం అంటే ఆ రథం అనేది ఆగిపోయిందని చెప్తారు మనకి. ఎందుకంటే చిలకలూరిపేట జమీందారు తీసుకెళ్తున్నప్పుడు రథం ఇక్కడికి రాగానే చక్రం విరిగిపోతుంది. అందుకని ఇంకా స్వామివారి కళ్ళలో కనిపించి ఇక్కడే పెట్టమంటారు. శ్రీ వెన్నముద్దల గోపాలకృష్ణ స్వామి దేవస్థానం చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఈ గుడి లోపల వీడియో ఎవ్వరు తెలియదు. ఫస్ట్ టైం మనకే అవకాశం వచ్చింది. అసలు చింగిస్ఖాన్ పేట కృష్ణుడి టెంపుల్ అంటే ఎంత ఫేమస్ తెలుసా? గుంటూరు దగ్గర నుంచి ఒంగోలు, నెల్లూరు దాకా ఫేమస్. ఈ గుడిలో స్వామివారిని చూడడానికి ఎక్కడెక్కడ నుంచో కార్లు పెట్టుకొని మరీ వస్తారు. అయోధ్య గుడిలో బాలరాముడి విగ్రహం ఎలాగైతే ఉంటుందో సేమ్ శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఈ గుడిలో అలాగే ఉంటుంది. ఈ విగ్రహాన్ని చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. చూడండి, ఎర్లీ మార్నింగ్ 6 గంటలకే గుడి ఓపెన్ చేస్తారు. ఈ గుడి గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే ఇదిగోండి, ఇక్కడ ఎక్కడ చూసినా బోర్డులు అయితే ఉంటాయి. కావాలంటే మన వీడియో చూసినా అర్థమైపోతుంది. ఈ గుడి ఇంత పురాతనమైంది కాబట్టి ఈ గుడిని ప్రెజెంట్ అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. గుడి గురించి మీకు పూర్తి వివరాలు పూజారి గారి మాటలోనే విందాం మనం. ఇప్పటికీ ఈ గుడి కట్టి 300 సంవత్సరాలు అంటే 18వ శతాబ్దంలో అయితే ఈ గుడి కట్టారు. కానీ లోపల ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం మాత్రం 500 సంవత్సరాల క్రితంది. కృష్ణుడి విగ్రహానికి ఎదురుగా ఆంజనేయ స్వామి మండపం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి గుడి చుట్టూ తిరిగి చూద్దాము. ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి చెక్కి. ఈ దేవాలయం గోడల మీద అక్కడక్కడ కొన్ని చిన్న బొమ్మలు చెక్కి ఉన్నాయి. అవి కూడా చూపిస్తా. గుడి లోపలికి రాగానే ఎంటర్ అవగానే ముందు గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు అయితే చేస్తారు. చేసినప్పుడు మనకి ఇలా స్వామివారి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. గుడి చుట్టూ ఉండే విగ్రహాలు కూడా చాలా పురాతనమైనవని చెప్తా ఉంటారు. ముందుగా వరాహి, తర్వాత రాముల వారు, తర్వాత ఒక పెద్ద నాగుపాము,
ఆ తర్వాత ఏనుగులు. గుడికి ఇక్కడ ఏనుగులు 4 ఎందుకున్నాయో చెప్పనా? ప్రదక్షిణ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి ఇటువైపు నుంచి చేయాలని సూచిక అంటది. అలాగే కొంచెం ముందుకు రాగానే గోడ మీద మనకి తాబేలు చెక్కిన ముద్ర అయితే కనిపించింది. ఒకసారి గుడి చుట్టూ కూడా తిరిగి చూద్దాం మనం. గుడి నిర్మాణం జరిగి దగ్గర 350 సంవత్సరాలు అయితే పూర్తయింది. దీన్ని కట్టింది ఎవరో కాదు, ఆ చిలకలూరిపేట జమీందారి గారే ఈ గుడి నిర్మాణం చేసింది. గుడికి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకు ఒక శివలింగం, దానికి ఎదురుగా నంది అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, గుడికి ఎదురుగా ఒక ఆంజనేయ స్వామి మండపం ఉంటుంది, రైట్ సైడ్ లో ఒక ఆంజనేయ స్వామి మండపం ఉంటుంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం సింగిస్ఖాన్పేట గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత నవనీత బాలకృష్ణ స్వామివారి దేవస్థానము. ఈ దేవస్థానంలో స్వామివారు మరెక్కడా కూడా ఉండనటువంటి అపురూపమైనటువంటి రూపంలో ఉన్నటువంటి స్వామి. కుడి చేత వెన్నముద్ద, ఎడమ చేతి కింద వెన్నకుండతో సంవత్సరంలోపు చిన్నపిల్లవాడిగా పాకుతూ ఉన్నటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి ఈ రూపంతో ఉన్నటువంటి స్వామి మనకి ప్రపంచంలో 2 చోట్ల మాత్రమే ఉన్నాయి అనేందుకు ఆ నిదర్శనముగా ఇక్కడ ఒక స్వామి ఉంటారు. రెండవ స్వామి కర్ణాటకలో ఉన్నటువంటి రెండవ స్వామి. అందులో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామి 4 అడుగులలో ఉండడం మరొక విశేషము. అలా ఈ స్వామిని సుమారుగా 520 సంవత్సరాల క్రితము కృష్ణదేవరాయలు గారికి స్వామి కలలో కనిపించి చెప్పడంతో అక్కడే ఉన్నటువంటి హంపీలో ఉదయగిరి కొండలలో స్వామి తన జాడని చెప్పగా రాయలవారి వెంటనే వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని పైకి తీయించి అక్కడి తూర్పు దిగ్విజయాత్రలో ఈ కొండవీటి ప్రాంతాన్ని జయించి తనతో తీసుకుని వచ్చి ఒక దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. అందులో స్వామిని ప్రతిష్ఠ చేయగా ఇక్కడ ఉన్నంతకాలము రాయలవారి తదనంతరము దేవాలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూనే ఉన్నది. అలా ఉండగా 16వ శతాబ్ద మధ్య భాగంలో ముష్కర్ల దండయాత్రలో అప్పుడు ఈ కొండవీడి ప్రాంతాన్ని జయించేటువంటి పాలించేటువంటి ఆయా ఎవరైతే ఒరిస్సా ఆఖరి గజపతి రాజులు ఉన్నారో వారి సమక్షంలో వారి హయాములో స్వామివారి విగ్రహాన్ని భూమిలో దాచిపెట్టడం జరుగుతుందని. అలా స్వామిని రక్షించేందుకే ఆ విధంగా చేయడం వలన తదనంతరము 45 సంవత్సరముల తర్వాత చిలకలూరిపేట జమీందారు గారు అయినటువంటి రాజామానవురి వెంకటకృష్ణరాయనం బహద్దూరు జమీందారు గారు విషయాన్ని తెలుసుకొని వచ్చి ఈ ప్రాంతంలో తవ్వించి చూడగా స్వామివారి పైకి రావడం జరుగుతుందని. ఇలా ఉన్నటువంటి స్వామిని అంతా శుభ్రపరిచి మరలా ఇక్కడే ఉంచడం ఎందుకు, ఆయన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేద్దామనే సంకల్పంతో దేవాలయాన్ని నిర్మించాలని చిలకలూరిపేట రాతి రథం మీద పెట్టుకొని తీసుకెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఇప్పుడు ఈ దేవాలయం ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి రాగానే రథచక్రానికి ఉన్నటువంటి ఇరుసు ఇరిగిపోవటము, అలానే కొత్త ఇరుసు పెట్టినా స్వామి రథం కదలకపోవడంతో అప్పటికే అందరూ అలిసిపోయి చీకటి పడింది అనేటువంటి ఉద్దేశంతో జమీందారు గారు తన పరివారం అంతా ఇక్కడ నిద్ర చేయగా స్వామి ఆ రాత్రికి జమీందారు గారి కలలో కనిపించి ఎక్కడైతే దేవాలయాన్ని నిర్మించాలనుకుంటున్నావో అక్కడ నిర్మించడం కాదు, నన్ను రథం ఎక్కడ ఆగిపోయిందో అక్కడే ఒక దేవాలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేయమని ఆజ్ఞాపించడంతో స్వామి చెప్పారనేటువంటి ఉద్దేశంతో స్వామివారిని జమీందారు గారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని నిర్మించి ఇందులో పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతుందండి. ఇక్కడ స్వామిని జమీందారు గారు ప్రతిష్ఠ చేసి నేటికి 320 సంవత్సరములు సుమారు అవుతూ ఉన్నది. అలానే సంవత్సరంలోపు ఉన్నటువంటి బాలకృష్ణుడు కాబట్టి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి సంతానం కోసం వచ్చేటువంటి వారందరూ కూడా ప్రత్యేకించి స్వామివారికి వెన్నను సమర్పణ చేయడం వలన ఆ సమర్పించినటువంటి వెన్నను ప్రసాదం తీసుకోవడం వలన సంతానాభివృద్ధి కలుగుతుందని చెప్పి పూర్వం నుంచి ఉన్నటువంటి ఆచారము. అలానే దేవాలయంలో అనేక రకములైనటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు జరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యముగా శ్రీకృష్ణ జన్మాష్టమి అత్యంత వైభవోపేతంగా 3 రోజుల ఉత్సవాలతో స్వామివారికి జరుగుతుంది. అలానే వైకుంఠ ఏకాదశి, ఉగాది ఆస్థానము, ఇలా మరెన్నో ఉత్సవములన్నీ కూడా నేటికి దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా జరుపుకోవటము ఇందుకు సూచన. థ్యాంక్స్. మంచిది. అయ్యగారు అయితే మనకి గుడి లోపల వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, కానీ గర్భగుడి కాదు ఫ్రెండ్స్. మనకి గుడి బయట కంటే గుడి లోపలే తెలుసుకోవాల్సిన చరిత్ర అయితే చాలా ఉంది. గుడి లోపల ఉన్నవి ఒకసారి చూడండి. గుడి లోపలికి ఎంటర్ అవగానే మనకి ఎదురుగా అయితే ఒక చిన్న శ్రీకృష్ణుడి విగ్రహం అయితే ఉంటుంది. మెయిన్ శ్రీకృష్ణుడి విగ్రహం ఇది కాదు, ఇది వేరే విగ్రహం. ఈ విగ్రహానికి రైట్ సైడ్ లో మనకి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అయితే ఉంటుంది. అదిగోండి ఎదురుగా. ఇవి కూడా కృష్ణుడి విగ్రహాలే, కానీ అసలైన శ్రీకృష్ణుడి విగ్రహం చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇదే గుడి లోపల మనకి రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. గుడి లోపల మీకు శ్రీకృష్ణుడి విగ్రహం చూపించే ముందు కొన్ని ఫోటో ఫ్రేమ్లు అయితే ఉన్నాయి, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఏంటంటే కృష్ణుడి విగ్రహం చూపించడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు, కానీ గుడి మొత్తం తీసుకోమన్నారు. లోపల మాత్రం ఎలో లేదని చెప్పారు. ఆయన పేరు శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి అంటారు. ఆయన నిజమైన విగ్రహాన్ని చూపించలేను, కానీ ఆయనకు సంబంధించిన ఒక ఫోటో మాత్రం బయట పెట్టారు. మనకి ఫోటో వీడియో తీసుకోవడానికి చూడండి ఎట్లా ఉందో. స్వామి కుడి చేతిలో వెన్న ముద్దతో ఉంటారు, అలానే ఎడమ చేతి కింద వెన్న కుండ ఉంటుందండి. అలానే ఇటు కుడి భుజము ఎడమ భుజం పైన శంఖచక్రములతో ఉంటారు. తలకి రింగుల చుట్టూ ఉంటుంది స్వామి వారికి విశేషముగా.
అలానే మెడలో స్వామివారికి స్వయంగా పులిగోరు పథకము ఉండడము, అది కనిపించేటట్లుగా బయట బంగారముతో పొదిగినటువంటి పులిగోరు పథకాన్ని ఉంచడం, అలానే స్వామివారి కుడి పాదము ముందుకి, ఎడమ పాదము రెండో పాదం వెనక్కి మడిచి ఉంటుంది. అలా స్వామివారికి చేతులకి చిన్నపిల్లలకు వేసినట్లుగా మురుగులు, అలానే కాళ్ళకు గజ్జలతో, బంగారు మొలతాడుతో అలా స్వామి రాతిలోనే స్వయంగా వెళ్ళినటువంటి ఆయా ఆభరణములన్నీ కూడా బయట వేయటం అనేటువంటిది మరొక విశేషం. స్వామివారి వయసు అని చెప్పారు. స్వామివారు సుమారుగా 6 నెలల నుంచి సంవత్సరంలోపు ఉన్నటువంటి బాలకృష్ణ స్వామి. స్వామివారు ఎవరు చిక్కారనేటువంటిది ఆధారం అయితే లేదు, కానీ కృష్ణదేవరాయల గారికి 520 సంవత్సరాల పూర్వము స్వయంగా దొరికినటువంటిది అనే మాత్రమే ఆధారం ఉన్నది. 520 సంవత్సరాల క్రితం పూర్వము దానికి ముందు ఎవరు చెక్కారు, ఎవరు ఎందుకు దాచిపెట్టారు అనేది ఆధారం ఇప్పటికీ లేదు. కానీ మన కొండవీడికి సంబంధించింది అయితే కాదు. హంపి నుంచి అక్కడి నుంచి కొండవీడిలో ఉన్నారు స్వామి. కొండవీడిలో 150 సంవత్సరాలు కొండవీడిలో చీకటి గోపీనాథ స్వామి అనేటువంటి పేరుతో దేవాలయాన్ని పేరు మార్చి ఈ స్వామిని 150 సంవత్సరాలు ఆ దేవాలయం నుంచి పూజలు జరిపారు. ఇప్పటికీ ఆ దేవాలయం అక్కడ ఉంది. దానిని చీకటి కోనేరు కత్తుల బాబని మరో పేరుతో పిలుస్తారు. ఫ్రెండ్స్, మనం ఆ కత్తుల బావి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి స్వామివారి ఫోటోలు అయితే ఇక్కడ పక్కన ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. అదిగోండి, ఒకప్పుడు స్వామివారు ఆ గుడిలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు మొత్తం ఫోటోలు అయితే ఇక్కడ పెట్టారు, అందుకే ఒకసారి చూడండి. అంతేకాదు చిలకలూరుపేట జమీందారు గారు కూడా ఇక్కడ ఫోటో అయితే మనం చూడొచ్చు, గుడి లోపలే ఉంది. ఎందుకంటే ఈ దేవాలయం కట్టించింది ఈయనే కాబట్టి. ఈయన పేరు వచ్చేసరికి వెంకట కృష్ణరాయణం బహదూర్ గారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ విగ్రహం ఎక్కడైతే దొరికిందో, ఎక్కడైతే గుడి కట్టించారో అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ చాలా ఫేమస్, మన సబ్స్క్రైబర్స్ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అదే కత్తుల బావి. గుంటూరు నరసరావుపేట చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరికి ఆ కత్తుల బావి గురించి తెలుసు. ఇప్పుడు మనం శ్రీకృష్ణుడి విగ్రహం అయితే చూసాం కదా, ఆ శ్రీకృష్ణుడి విగ్రహం ఉన్న నిజమైన ప్లేస్ గోపాల స్వామి ఆలయమే కత్తుల బావి. అదిగోండి, ఇక్కడ నుంచి మనకి 0.5 కిలోమీటర్, అంటే అక్కడ నుంచి మనం రోడ్ జర్నీ చేసుకుంటూ వచ్చాం కదండి. ఆ కొండ దగ్గర నుంచి చాలా దూరం, ఆ కొండ దగ్గర నుంచి ఈ కొండ దగ్గరకు వచ్చాం. ఇదే కత్తులబాయి ఊరు, కొండవీడు. వెళ్దాం. గుడి దగ్గర అయితే చూడడానికి చాలా బాగుంది. ఎంత పెద్ద ధ్వజస్తంభమో చూడండి. చాలా పురాతనమైన గుడి కాబట్టి ఎప్పటికీ ఇక్కడ విరిగిపోయిన కొన్ని వస్తువులు అయితే మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ గుడి చూడండి. అసలే ఎవరు పట్టించుకోక గుడి ఇలా అయిపోతే ఇక్కడికి వచ్చిన టూరిస్టులు మాత్రం ఎలా పడితే అలా పేర్లు రాసి మొత్తం కూడా నాశనం చేస్తున్నారు. ఒక్కసారి గుడి చూడండి. గుడికి ధ్వజస్తంభానికి ఎంత డిస్టెన్స్ ఉందో. ఇన్ని రోజులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కత్తుల బావి అంటే ఏంటో అనుకున్నారు, కానీ ఇది ఒక వేణుగోపాల స్వామి గుడి. ఇక్కడ దొరికిన విగ్రహాన్ని తీసుకెళ్లి చింగిస్ ఖాన్ పేటలో పెట్టారు. కానీ నిజానికి ఆ విగ్రహం ఇక్కడిది కాదు. అది వచ్చేసరికి శ్రీకృష్ణ దేవరాయలు గారు హంపి నుంచి తీసుకొచ్చారు. 300 సంవత్సరాల క్రితం అయితే ఈ గుడి ఎంతో వైభవంగా భక్తులతో కలకల్లాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి. ఎక్కడ చూసినా కానీ విగ్రహాలు పగిలిపోయి, కొన్ని విగ్రహాలు కింద పడిపోయి, ఎక్కడ చూసినా డ్యామేజ్ అయి ఉన్నాయి. అలా యుద్ధం జరిగిన టైంలో గుడి మొత్తం నాశనం చేస్తుంటే ఒకే ఒక్క ఆ శ్రీకృష్ణుడి విగ్రహం మాత్రం నాశనం కాకుండా, ధ్వంసం చేయకుండా భూమి లోపల పెట్టారంట, గుంత తవ్వి. ఆ విగ్రహాన్ని ఒక రైతు కనిపెట్టి బయటకు తీశాడు. నిజానికి ఆ విగ్రహం ఉన్నప్పుడు గుడి మాత్రం చాలా బాగుండేది. ప్రజెంట్ అయితే ఇక్కడ విగ్రహం ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి దాన్ని చింగిస్ ఖాన్ పేటలో పెట్టారు. చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే కత్తుల బావి అంటే చాలా డేంజర్ ప్లేస్ అండి. అంటే అక్కడ చాలా మందిని చంపేశారని, 300 మందిని గుంత దొవ్వి, ఇలా ఒక స్టోరీ అయితే ఉంది. సో అది కూడా నిజమే. కానీ దానికి ముందు ఎంతో వైభవంగా ఉండే గుడి. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది అసలు ఇంతకు ముందు తలుచుకుంటే ఎలా ఉండేదో గుడి అని. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మొత్తం కూడా మారిపోయింది. ప్లేస్ మొత్తం కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది. శ్రీకృష్ణ దేవరాయలు గారు కట్టించిన టెంపుల్ అంటే మామూలుగా ఉండదు. మరి హంపీలో ఎలాగైతే స్తంభాలు, మ్యూజిక్ స్తంభాలు ఎలాగైతే సౌండ్ వస్తాయో, సేమ్ ఈ కత్తుల బావి కూడా అలాగే కట్టించారు. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క సౌండ్ అయితే వస్తుంది.
గుడిలో ఉన్న ప్రతి ఒక్క విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ప్రతి ఒక్క పిల్లర్కున్న దేవుళ్ళ విగ్రహాల ఫేస్లు ఉంటాయి కదా, మొఖాలు, అవైతే పగలగొట్టేశారు. అందుకే శ్రీకృష్ణుడి విగ్రహం మాత్రం ఎవరికంటా పడకుండా ఒక పెద్ద గుంత దువ్వి దాంట్లో దాచిపెట్టారని చెప్తారు. ఈ విషయం తెలుసుకున్న చిలకలూరుపేట జమీందార్ గారు చివరికి ఇక్కడికి వచ్చి విగ్రహాన్ని బయటకు తీసి ఆయన రథంలో ఆయన ఊరికి తీసుకెళ్దామని ప్రయత్నించాడు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీకు లోపల ఉన్న విగ్రహాలు చూపిస్తా. ఎందుకంటే ఇది వేణుగోపాల స్వామి గుడి. ఇక్కడ 300 మంది చచ్చిపోయారు, దీంట్లో పడేసి చంపేశారు, చాలా స్టోరీ ఉంది. ఆ తర్వాత సంగతి, దానికన్నా ముందు శ్రీకృష్ణుడు గుడి. సో మీకు ఇక్కడ కొన్ని విగ్రహాలు చూపిస్తా, చూడండి. ఎవరికి తెలియదు, చాలా రేరు. ఎవరికి దగ్గర లైట్లు ఉండవు కదా. సో ఇక్కడ గుడి లోపల ఏముందనేది తెలియదు, నేను చూపిస్తా. కానీ ఇదిగోండి స్వామివారి విగ్రహం, ఇక్కడ చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక నెమలి పింఛం ఉంది, చూసారా, చాలా రేరు. తర్వాత ఇదిగోండి పైన ఇంకొక విగ్రహం కూడా ఉంది, విల్లు ఉంది, చేతిలో బాణం ఉంది, శ్రీరాముడు అనుకుంటున్నా. ఇక పైన చూస్తే మొత్తం చెక్కి పడేసి ఉన్నాయి, చూడండి. శ్రీకృష్ణుడి విగ్రహం చూడండి. శ్రీకృష్ణుడు ఇదిగోండి చెయ్యి కూడా విరగొట్టేశారు, పొనుకొని ఒక సైడ్కి తిరిగి పొనుకొని, ఇదిగోండి కాలు ఇలా చాపి పొనుకున్నట్టు శ్రీకృష్ణుడి విగ్రహం. గోడలు మొత్తం నెరలిచ్చాయి చూడండి. ఇక్కడ చూడండి, అరే చేప అవతారం కదా, చాలా బాగున్నారు. ఇవన్నీ చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఎవరి దగ్గర మనకి అంత చీకటిగా ఉంటుంది, ఎవరు వచ్చి చూడడానికి లైట్స్ ఉండవు కదా, అందువల్ల. ఇంకోటి లోపలికి వచ్చిన తర్వాత పెద్ద మండపం దాటుకొని లోపలికి వచ్చిన తర్వాత ఇంకో చిన్న మండపం చూడండి ఎట్లా ఉందో, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఏదైనా యజ్ఞాలు యాగాలు జరగాలంటే వరకు మొత్తం ఎక్కడ జరుగుతాయి ఈ ప్లేస్ లో. చాలా బాగుంది, అన్ని పెద్ద పెద్ద బండరాలతో కట్టారు. ఇది వచ్చేసరికి 3వ మండపం, చాలా పెద్దది. 3వ మండపం చూడండి ఎంత ఉందో. సో మొత్తం 5 మండపాలు. ఇప్పుడు 4వ మండపం లోపలికి వెళ్తున్నాం. మొత్తం గబ్బు చీకటి. ఓ స్మెల్ అయితే భయంకరంగా ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా స్వామివారి విగ్రహం ఉంది. మొత్తం గర్భగుడి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ ఒక గుడి ఉందే విగ్రహం, ఇంకా ఇటు పక్క ఉందా, ఇదిగో ఇక్కడ ఒకటి. మన దగ్గర లైట్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది టైంకి. ఇప్పుడు మెయిన్ అసలైన గర్భగుడి లోపలికి వెళ్తున్నాం. ఆ శ్రీకృష్ణుడి విగ్రహం దొరికింది కానివ్వండి, ఇక్కడే పూజలు అందుకుంది ఆ స్వామివారు. చిన్న శ్రీకృష్ణుడు తెలిసి మనకి వెళ్ళొచ్చాము. మొత్తం దీని లోపలే. రండి రండి. స్మెల్ ఎంత దారుణంగా ఉంది, పొగ వస్తుందండి. ఎవరో మంట పెట్టారండి, నిప్పులు కూడా ఉన్నాయి. ఎవడురా వాడు ఏడమంట పెట్టినాడు. ఇదిగోండి లోపల కూడా స్వామివారి విగ్రహాలు చుట్టూ ఉంటాయి, గమనించండి. అక్కడ ఒకటి అమ్మవారి విగ్రహం ఉంది. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక విగ్రహం. మొత్తం గుడి చుట్టూ ఉంటాయి చూడండి. ఇటు కూడా బ్యాక్ సైడ్ కూడా చూపించుకోండి. ఇట్లేమైంది, అటువైపు ఉన్నాయి. మెయిన్ ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్ లో ఆ శ్రీకృష్ణుడి విగ్రహం అయితే ఉండేది, చిన్నది. మొత్తం కూడా తవ్వి బయట తీసినప్పుడు రాజుగారు ఇంకా అక్కడ పెట్టేశారు అన్నమాట. ఇది గాయస్, స్మెల్ అసలు దారుణంగా వస్తుంది. గుడి బయటకు వెళ్దాం. ఫ్రెండ్స్, గుడి లోపల చెప్పులు వేసుకుని వెళ్తున్నా అని తప్పుగా అయితే అనుకోవద్దు. ఒక సేఫ్టీ పర్పస్, ఎందుకంటే పాత పడిపోయిన గుడి కాబట్టి పాములు తేళ్లు ఏమైనా ఉంటాయని భయంతో చెప్పులు వేసుకొని మీకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ అయితే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాగా సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయితే మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ విహారీ.